గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సో హైదరాబాద్ కి సంబంధించి చూసాం. ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళిపోయి ప్రయత్నించుదాం. విశాఖపట్నం అంటే అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతుందో చూద్దాం. ఇదిగోండి, మనం మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ వాతావరణ విశేషాలంటూ కూడా అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఈ రిపోర్ట్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ రిపోర్ట్ని మీరు చూస్తే కనుక తూర్పు గాలుల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి నైరుతి మధ్యప్రదేశ్ అంతర్భాగంగా మరఠ్వాడా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం తక్కువగా గుర్తించబడిందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడి నుంచి డైరెక్ట్గా రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, రిపోర్ట్లో చూసేసే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకి ఇండివిజువల్గా ఏ జిల్లాల్లో ఎప్పుడెప్పుడు ఏ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది మీ ముందున్న రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మీరే చూడండి, మీకే అర్థమైపోతుంది. దాదాపుగా ఇది చూస్తూ ఉంటే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాదాపుగా ఆర్టీవీని ఫాలో అవుతున్న మీ అందరికీ అర్థమైపోతుంది, చూస్తూ ఉంటే కానీ అర్థమైపోతుంది. బట్ ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడుతున్నాను. శ్రీకాకుళంకి 5వ తారీఖున వర్షాలు ఉన్నాయి. అలాగే పార్వతీపురం మన్యానికి 3-4 తారీఖుల్లో వర్షాలు ఉన్నాయి. విజయనగరానికి 3-4-5 తారీఖుల్లో వర్షాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకుని వర్షాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఇక విశాఖపట్నానికి 3వ తారీఖున వర్ష సూచన ఉంది. అలాగే శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి 3-4-5 తారీఖుల్లో వాతావరణ సూచన భారీ వర్షాలకు సంబంధించి ఉంది. అనకాపల్లికి 5వ తారీఖున భారీ వర్ష సూచన, కాకినాడకు 5వ తారీఖున భారీ వర్ష సూచన, ఈస్ట్ గోదావరికి 3-4-5 తారీఖుల్లో భారీ వర్ష సూచన, యానాంకి 5వ తారీఖున ఉంది. అలాగే ఏలూరుకి 3-4 తారీఖుల్లో భారీ వర్ష సూచన ఉంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి 3-4 తారీఖుల్లో, కృష్ణకు కూడా 3-4 తారీఖుల్లో, పల్నాడుకి 3-4-5 తారీఖుల్లో భారీ వర్ష సూచన, గుంటూరుకి 3-4 తారీఖుల్లో భారీ వర్ష సూచన ఉంది. ఆ తర్వాత ప్రకాశానికి సంబంధించి మాట్లాడుకుంటే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు ఈ 3 జిల్లాలకి కూడా 3వ తారీఖున వర్షాలు ఉన్నాయి. ఆ తర్వాత 4వ తారీఖున బ్రేక్ ఉంది, అంటే 4వ తారీఖున వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత 5వ తారీఖున మళ్ళీ భారీ వర్ష సూచన ఉంది. అక్కడి నుంచి నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, అలాగే అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఈ 4 జిల్లాలకి చూసుకుంటే కనుక ఈ 4 జిల్లాలకి 3-4-5 తారీఖులు కూడా భారీ వర్ష సూచన ఉంది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 3వ తారీఖున, అలాగే 5వ తారీఖున, 4వ తారీఖున బ్రేక్ కనిపిస్తోంది వర్షాలకు. తిరుపతికి సంబంధించి 3వ తారీఖున భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. చిత్తూరుకి 3-4-5 తారీఖులో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ అనేది భావించవచ్చు. సో మీరు చూసారుగా రిపోర్ట్కి సంబంధించి ఎలా ఉంది అనేది. సో ఇటువంటి నేపథ్యంలో మనం ప్రధానంగా ఎప్పుడు రెగ్యులర్గా ముందు రిపోర్ట్స్ గురించి మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిన్న కూడా మీరు చూస్తుంటే ఆర్టీవీ చెప్పింది మరీ ముఖ్యంగా ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది అనేది. ఈరోజు కూడా దాదాపుగా మీరు గమనించి ఉండుంటే 3 గంటల తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి మనం నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా గుర్తు చేసుకోగలిగితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ సమ్వాట్ వి ఫీల్ హ్యాపీ మీ కామెంట్స్ చూసి. ఎందుకంటే మనం నిన్ననే మాట్లాడుకోవడం జరిగింది. మన ప్రిడిక్షన్ ఒకసారి మన ప్రిడిక్షన్స్ కూడా రాంగ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి సందర్భంలో మీరు చెప్తూ ఉంటారు మీరు చెప్పారు బట్ ఇక్కడ వర్షాలు లేవు అంటూ కూడా. సో అదే మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. ఎందుకంటే మేము చెప్పిన ఫోర్కాస్ట్కి సంబంధించి మాకు కూడా క్యాలిక్యులేషన్ వేసుకోవడానికి మీరు కమెంట్ చేసిన సందర్భంలో మాకు కూడా క్యాలిక్యులేషన్ తీసుకోవడానికో లేకపోతే క్యాలిక్యులేట్ చేసుకోవడానికో మాకు కూడా బాగుంటుంది. సో దట్ మీరు కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈరోజు ఇక్కడ వర్షం పడుతుందని మనం మాట్లాడుకునే సందర్భంలో అక్కడ పడిందా లేదా అనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఒకసారి మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఇది మన భారతదేశం. సో ఒక్కసారి మనం ఇక్కడి నుంచి నేరుగా మిమ్మల్ని తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి తీసుకువెళ్తున్నాను. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, సో ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను
వర్షాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రెసెంట్ ఎటువంటి వర్షాలు ఉన్నాయో చూడొచ్చు. ఇటు హైదరాబాద్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పటికీ విండి సాధన నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హైదరాబాద్ మీద కాస్త ఇంపాక్ట్ అయితే ఈవినింగ్ వరకు ఉండింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి కీసరా అటువైపు ప్రెసెంట్ హైదరాబాద్కి అయితే ఉంది. ఇటు భువనగిరి, దాంతోపాటు తెలంగాణకు సంబంధించి అటు కొన్ని ప్రాంతాల మీద అయితే మాత్రం ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి చూసుకుంటే అటువైపు. సో ఇటువంటి సినారియోలు రాబోయే 2 రోజుల్లో ఎలా ఉండబోతోంది మీరు చూడొచ్చు. మహబూబ్ నగర్ మీద కూడా ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మహబూబ్ నగర్లో వర్షం పడుతుందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసే ప్రయత్నం చేస్తున్నాం. బట్ అన్ని చోట్ల వర్షం పడకపోవచ్చు, కానీ బట్ కొన్ని చోట్ల అయితే ఉందా మాట్లాడే ప్రయత్నం చేయండి. నెల్లూరు, తిరుపతి మీద ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. కాస్త ఉరుములు మెరుపుతున్న వర్షాలకు సంబంధించి మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ప్రొద్దుటూరు అలాగే ఒంగోలు వరకు దాదాపుగా మనకి ఇంపాక్ట్ అయితే మాత్రం కనిపిస్తుందని భావించవచ్చు. పామర్రు అలాగే కనిగిరి ఈ ప్రాంతాల్లో, అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇటు భువనగిరి కావచ్చు, చౌటుప్పల్ కావచ్చు, ఇటువైపు. సో ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో అంటే రాబోయే 2-3 రోజులు ఎలా ఉండబోతుంది వాతావరణం చూసేద్దాం. మరి చెయ్యి ఇదిగోండి. సో రేపు అంటే 4వ తారీఖున ఉదయం కాస్త మనకి ఉదయం వరకు కూడా ఉన్నాయి. అరౌండ్ 8 వరకు కూడా మనకి వర్షాలు కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఈవినింగ్ మళ్ళీ ఒకసారి వర్షాలు పలకరించవచ్చు మనల్ని. ఆ తర్వాత కామ్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత 5వ తారీఖున మళ్ళీ ఎందుకు మనకి తెలంగాణ అంటే ఇటు దక్షిణ తెలంగాణ కాస్త ఇంపాక్ట్ మాత్రం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5వ తారీఖున కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది 5వ తారీఖున. సో 5, 6వ తారీఖులో కూడా ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీద కాస్త మనకి ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది అనేది కాస్త హేజీగా ఉందని చెప్పాలి. అంటే చూద్దాం, బహుశా రేపు మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చూసాం కదా, విండి సాయంత్రం మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి జూమర్త్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. జూమర్త్ సాయంత్రం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వర్షం పడుతోంది అనేది మనకి తెలుస్తోంది. అనంతపురం, కర్నూలు, దాంతోపాటు తెలంగాణకు సంబంధించి ఇక్కడ జమ్మికుంట, వరంగల్, కే సముద్రం, రామగుండం ఈ ప్రాంతాల్లో వర్షం పడుతోందంటూ కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కర్నూలు, డోన్, గుంతకలు, అనంతపురం ఈ ప్రాంతాల్లో అలాగే. సో చూసేద్దాం రేపు ఎలా ఉండబోతోంది రేపటి నుంచి అనేది. సో మూవ్ ఆన్ అయినప్పుడు మనకి కాస్త ఈరోజు రాత్రి మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణకు. అలాగే 4వ తారీఖున తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా కాస్త వర్షాలు పలకరించే అవకాశం ఉంది. మళ్ళీ కాస్త బ్రేక్ తీసుకుని 4న బహుశా కాస్త బ్రేక్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది 4వ తారీఖున. ఆ తర్వాత 4 ఈవినింగ్ మళ్ళీ ఇటు విశాఖపట్నం, అక్కడి నుంచి రాజమండ్రి, గుంటూరు వరకు కనిపిస్తోంది. హైదరాబాద్ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు కాస్త మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు సాయంత్రం, రేపు ఈవినింగ్ 4 తర్వాత కొంచెం వాతావరణం మారే అవకాశం కనిపిస్తోంది. మళ్ళీ 5వ తారీఖున మళ్ళీ కాస్త వర్షం పలకరించే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాస్త పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది 5వ తారీఖున. బట్ వర్షాలు మాత్రం ఇటు విశాఖపట్నం మధ్యాహ్నం 1 గంట తర్వాత కాస్త ఇంపాక్ట్ ఉంది. 1 గంట తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆకాశం మేఘావృతం ఉంటుంది, సాధారణంగా ఉండే అవకాశం ఉంది. సో చూసారుగా రిపోర్ట్కి సంబంధించి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది, రాబోయే 2-3 రోజులకి సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో, మరి ముఖ్యంగా రాబోయే 2-3 రోజులకి సంబంధించి మాట్లాడుకునే నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఒకటే చెప్పడం జరుగుతోంది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది 3వ తారీఖు నుంచి 4వ తారీఖు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు ఇటు 3, 4, 5 ఆ 3 రోజులు కూడా దాదాపుగా 3, 4, 5 రోజులు అంటే 3 తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్కి వెళ్ళిపోతాం. ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో విస్తారంగా వానలు పడ్డాయి. ఒకసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో విజువల్స్ అయితే వినే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత వెదర్ అప్డేట్ కంటిన్యూ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.